నమస్తే K24 న్యూస్. నిజామాబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. స్థానిక నవీపేట చౌరస్తాలో జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. ఈరోజు నవీపేట మండల కేంద్రంలో తెలంగాణ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను భారతీయ జనతా పార్టీ నవపేట శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు మనందరికీ తెలుసు, దేశం మొత్తం కూడా 1947 ఆగస్టు 15న సంబరాలు చేసుకుంటూ ఉంటుండే, కానీ తెలంగాణ రాష్ట్రం మాత్రం నిజాం యొక్క చేతుల్లో బందీ అయి విముక్తి కోసం విమోచన కోసం పోరాడుతున్న సమయంలో ఈరోజు నేనున్నానంటూ మన దేశ హోంశాఖ మంత్రి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి విమోచన కల్పించిన రోజుగా ఈరోజు మేము చెప్పుకుంటూ నవపేట శాఖ ఆధ్వర్యంలో మేము ఈ యొక్క సంబరాన్ని చేసుకోవడం జరుగుతుంది. మనకు తెలుసు, తెలంగాణ రాష్ట్రం రజాకార్ల చేతిలో బందీ అయిపోయి ఈరోజు ఒక మతం మీద దాడి చేస్తూ ఉంటే, ఈ యొక్క హిందువులను బలిస్తూ ఉంటే వాళ్ళ యొక్క సైన్యంతో మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రాన్ని రజాకార్ రాష్ట్రంగా చేసే సమయంలో ఉంటే ఈ యొక్క మన ప్రధానిగా మన హోంమంత్రి గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ యొక్క రాష్ట్రాన్ని వారి ప్రబంధాస్త్రాలను వినిపించి ఈరోజు మనకు స్వాతంత్రం అందించారు. కావున ఈ యొక్క తెలంగాణ ప్రజలు వారికి ఎప్పటికీ కూడా రుణపడి ఉంటారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ గత ఎన్నో సంవత్సరాలుగా ఈ యొక్క తెలంగాణ విమోచనాన్ని ఈ రాష్ట్రంలో అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి కొట్లాడుతూ వస్తుంది. కానీ ఒక్కటువంటి తెలంగాణ పేరు చెప్పుకొని రాష్ట్రంలో గద్దెక్కిన ప్రభుత్వం కూడా ఈరోజు ఇప్పుడు 10 సంవత్సరాల నుండి కూడా ఒక్కరోజు కూడా తెలంగాణ విమోచనాన్ని అధికారం నిర్వహించలేదు. ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ యొక్క తెలంగాణ విమోచనాన్ని పక్కన పెట్టి వాళ్ళ సొంత ఎజెండాతో ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ భారతీయ జనతా పార్టీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఎప్పుడైనా సరే మేము అండగా ఉంటామని చెప్పేసి మా గౌరవ హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా గారు ఈరోజు తెలంగాణ యొక్క పండుగను, ఏదైతే స్వాతంత్ర పండుగను అధికారంగా నిర్వహించడం జరిగింది. కావున ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ దూతగా ఈరోజు మా గౌరవ రాజ్నాథ్ సింగ్ గారు వచ్చి ఈరోజు రాష్ట్రంలో అధికారికంగా ఈరోజు ఈ యొక్క పండుగ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వాలు గుర్తుపెట్టుకోవాలా, ప్రజలు గుర్తుపెట్టుకోవాలా, తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ యొక్క పోరాటాల పక్షాన ఎప్పుడు కూడా మద్దతు నిలబడిన పార్టీ అయినా ఉందంటే కేవలం భారతీయ జనతా పార్టీ. కావున కూడా రాబోయే రోజుల్లో అధికారం కట్టబెట్టండి. ఈ యొక్క సెప్టెంబర్ 17ను ఘనంగా ప్రతి ఒక్క జిల్లాలో, ప్రతి ఒక్క గ్రామాల్లో కూడా వాడవాడలో ఎంతో వైభవంగా నిర్వహించే బాధ్యత ఈరోజు భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. అదేవిధంగా తెలంగాణ ప్రజల తరఫున మేము ఈరోజు గౌరవ ప్రధానమంత్రి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని వారు నిండు నూరేళ్లు ఆయా చల్లగా ఉండాలని చెప్పేసి వారికి ఈరోజు మేమందరం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారి ఆధ్వర్యంలోనే రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో, తెలంగాణ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఖచ్చితంగా అధికారికంగా సెప్టెంబర్ 17 నిర్వహిస్తామని చెప్పేసి ఈరోజు ప్రజలు మా పక్షం నిలబడాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటా ఉన్నాం. భారతదేశానికి 1947 ఆగస్టు 15 నాడు స్వతంత్రం వస్తే ఈ తెలంగాణ ప్రాంతానికి నిజాం నిరంకుశ పాలన మధ్యనటువంటి ఒక తెలంగాణ ప్రాంతానికి అతి కిరాతకంగా, అతి నీచకంగా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను హింసిస్తూ పన్నుల పేరు మీద, సంస్కృతి మీద, వారి యొక్క సంప్రదాయాల మీద దాడి చేస్తూ నిజాం పరిపాలన ఏదైతే జరిగిందో అది అత్యంత క్రూరమైనటువంటి పాలన. ఏదైతే పన్నులు విధించడం,
ఏదైతే భార్యల ముందు భర్తలను చంపేయడం, ఒకే రోజు ఒకే చెట్టు దగ్గర 1000 మందిని చంపి ఉరి తీసినటువంటి సందర్భం, మహిళలను చంపడం, చివరిగా బట్టలు ఇప్పేసి బతుకమ్మలు ఆడదీసినటువంటి చరిత్ర నిజాం నిరంకుశ పాలనది. ఆ యొక్క పాలనకు విముక్తి కల్పించాలని ఆ పాలన పైన అనేక మంది పోరాటాలు చేసి అనేక మంది వీరులు ఈ యొక్క తెలంగాణ పోరాటంలో అమరులై ఈ యొక్క తెలంగాణకు స్వేచ్ఛావాయులను అందించినటువంటి పరిస్థితి. ఆ రోజు చివరి నిజాం ప్రభు నేను ఇప్పుడు బతకలేని ఈ యొక్క తెలంగాణలో అందరూ చైతన్యవంతమయ్యారు, పోరాటాల స్ఫూర్తి పెరిగిందని చెప్పేసి భయపడి అప్పుడున్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందర మోకరిల్లి ఈ యొక్క తెలంగాణ ప్రాంతాన్ని వదిలేసి వెళ్ళిపోయినటువంటి సందర్భం రోజు ఇది ముమ్మాటికి తెలంగాణ విమోచన దినోత్సవం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఏదైతే తెలంగాణ రజాకారుల పాలనకు వ్యతిరేకంగా జరిగినటువంటి యొక్క పోరాటంలో అసలు భావిస్తున్నటువంటి వీరుల యొక్క చరిత్రను గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది, వారి యొక్క త్యాగాలను గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంది ఇది ముమ్మాటికి తెలంగాణ విమోచన దినోత్సవమే, కానీ కొంతమంది దీన్ని ప్రజాపాలన దినోత్సవంగా లేకుంటే విముక్తి దినోత్సవంగా లేకుంటే విద్రోహ దినంగా ఈ యొక్క చరిత్రను కాలరాసేటువంటి పని జరుగుతోంది. కానీ చరిత్రను ఎవరు కూడా తూర్పేయలేరు, చరిత్రను ఎవరు కూడా కప్పిపుచ్చలేరు. కాబట్టి భారతీయ జనతా పార్టీని ఖచ్చితంగా కూడా తెలంగాణ విమోచన దినోత్సవంగా జరపాలని చెప్పేసి గత 20 సంవత్సరాల నుండి ప్రభుత్వాల మీద ఒత్తిడి చేస్తూ ఉంది. ఖచ్చితంగా రాబో రోజుల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారం చేపడుతుంది. అప్పుడు ఖచ్చితంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా చేపడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వాలకు కనువిప్పు కావాలి. ఇక్కడ పక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర కానీ లేకుంటే కర్ణాటక రాష్ట్రంలో అనేక జిల్లాలలో మన నిజాం యొక్క పాలన ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈరోజు అక్కడ ప్రభుత్వాలు స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని సంబరాలు జరుపుకుంటా ఉంటే మన ప్రభుత్వాలు ఎవరికి భయంపడి చేస్తలేవో వారు ఆత్మపరిశీలన చేసుకునే అవసరం ఉందని చెప్పి తెలుపుకుంటూ రాబో రోజుల్లో ఈ యొక్క తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకొని పెద్ద ఎత్తున జరుపుకునేటువంటి పరిస్థితి ఉందని చెప్పి తెలుపుకుంటూ ఈరోజు నవీపేట మండలంలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగరేసుకొని సంబరాలు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక మహనీయుడు దేశం కోసం అహర్నిశ కృషి చేస్తూ దేశం కోసం 18 గంటలు నిర్విరామంగా నిద్ర లేకుండా ఈ యొక్క దేశమే నా యొక్క సొంత కుటుంబంగా భావిస్తున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి యొక్క జయంతి కూడా ఈరోజు మన భారత ప్రధాని 11 సంవత్సరాలు ఈ దేశానికి ప్రధానిగా ఉండి చరిత్ర సృష్టించారు. ఈరోజు ప్రపంచంలో ఈ యొక్క దేశాన్ని నెంబర్ 1లో తీసుకెళ్లడంలో అందరినీ కలుపుకోబోతూ ఈ యొక్క భారతదేశాన్ని ఒక విశ్వగురు దేశంగా తీసుకెళ్లడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క జయంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి